ఏదైనా జరిగి ఉండొచ్చు ఒక అంచనా అనమాట మనది. మరి దీనిలో ఏది కరెక్ట్ అనేది ఎక్కువ పాసిబిలిటీ నాకు తెలిసి కాంగ్రెసే తెలుస్తుంది. మ్యాక్సిమం కాంగ్రెస్కి వెళ్ళే ప్రయత్నం అయితే జరగవచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆర్కే వీళ్ళందరూ కూడా ఒక వైఎస్ గారికి సన్నిహితంగా ఉన్నారు కాబట్టి ఆ కృతజ్ఞతతోటి ఈయనకి యాక్చువల్గా మినిస్టర్ పదవి రావాల్సింది ఇవ్వలేదు. కానీ లాస్ట్ 2014లోనే ఆయన చాలా తక్కువ మార్జిన్తో గెలిచారు. మంగళగిరిలో అయితే 2019లో లోకేష్ గారు పోటీ చేయడం, ఆయన మీద కూడా చాలా తక్కువ మార్జిన్తో గెలవటం. ఈసారి గంజి చిరంజీవికి అయితే ఆ సీట్ ఇవ్వబోతున్నారు. ఆళ్ళ రామకృష్ణ గారికి అయితే అసలు ఎక్కడ సీట్ ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నాకు తెలిసి ఎమ్మెల్సీ లాంటి ఇస్తారనుకుంటాను. కానీ అతనైతే ఒప్పుకోకుండా బయటకైతే రాజీనామా చేశాడు. ఎమ్మెల్యేకి అలానే పార్టీకి కూడా రాజీనామా చేశాడు. ఇంకా క్లియర్గా నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి నేను షర్మిల వెంటే ఉంటాను, షర్మిల కోసమే పనిచేస్తాను అని ఆయన చెప్పడం చూస్తే క్లియర్ అయిపోయింది. ఖచ్చితంగా షర్మిల ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరపున కానీ లేకుంటే ఆయన సొంత పార్టీ కానీ పెట్టే అవకాశం అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇది ఒక వ్యూహం. మరి జగన్ వేసిన వ్యూహమా లేకుంటే చంద్రబాబు వ్యూహం అనేది మనకైతే క్లారిటీ రావట్లేదు. 99%